ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ లిక్కర్ స్కామ్ విలువ అక్షరాల 4,000 కోట్ల రూపాయలను తేల్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీతో కొందరు భారీగా లబ్ధి పొందారని, ముడుపుల రూపంలో 4,000 కోట్లు వసూలు చేశారంది ఈడీ. ఈ ముడుపులను తీసుకునేందుకు కొత్త దారులు వెతుక్కున్నారు. ఎక్కడా డబ్బు రూపంలో కాకుండా ఈ లంచాలను బంగారం రూపంలో వసూలు చేసినట్టు గుర్తించింది ఈడీ. కొందరు నిందితులు దుబాయ్ పారిపోయారని, లంచాలు ఇవ్వలేదని మేక్డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ వంటి లిక్కర్ బ్రాండ్లను నిలిపివేశారంది ఈడీ.